మంట ఎలా పెడదాం? ఎలా ఉన్నారు అంతా? ఏంటి మీరంతా ఇవాళ తిరగడానికి వెళ్తున్నారా? ఎక్కడికి? ఎంత దూరం? ఓ, వచ్చేసారా? అయితే మీరు ఇవాళ ఐలాండ్ మీదకి వెళ్తున్నారా? ఇప్పుడైతే వాటర్ వచ్చేసాయి. ఇప్పుడు ఎలా వెళ్తారు? అనిపిస్తుంది ఇవాళ బాగా మజా వస్తుంది అని. డాడీ, ఇక్కడ మీరు మంట పెట్టబోతున్నారా? ఏం చేస్తారు మీరు? బీఫ్. డాడీ, ఏంటి మీరు ఇది చేయబోతున్నారా? భలే భలే. ఇది అయితే ఒక ప్యాన్. నాన్నగారు, మీరు దాని మీద చేయబోతున్నారా? పదండి, వండడం స్టార్ట్ చేద్దాం. అయ్యయ్యో, నాన్నగారు, మంట ఎలా పెడతారు మీరు? మంట పెట్టడానికైతే ఏమీ లేదు. పదండి, హెల్ప్ని పిలుద్దాం. క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్, మాకు సహాయం చేయి క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ మాకు ఎప్పుడు సాయం చేస్తుంటారు తన టూల్స్ తో. అయితే మరి చెప్పండి, ఇవాళ ఏం టూల్స్ తీసుకొచ్చారో? 2 రాళ్ళు, ఒక క్యాండిల్, ఇంకా వుడ్. ఏంటి మీరు ఆలోచించుకున్నారా ఏ టూల్ మంచిదో అని? పదండి, సెలెక్ట్ చేసుకుందాం. ముందుగా ఎవరు ట్రై చేస్తారు? యోయో, నువ్వు ముందుగా ట్రై చేయి. నువ్వు ఆ క్యాండిల్ తోటి ఏం చేయాలనుకుంటున్నావు? ఓ యోయో, నువ్వు ఆ క్యాండిల్ తో మంట పెడదాం అనుకుంటున్నావా? కానీ నీ క్యాండిల్ అయితే ఆరిపోయింది. ఇప్పుడు దాన్ని ఎలా వెలిగిస్తావు? పద, నాన్నగారి దగ్గరికి వెళ్దాం. రూబీ, ఇప్పుడు నువ్వు వెళ్ళి ట్రై చేయి. రూబీ, నువ్వు రాళ్ళను ఎందుకు తీసుకున్నావు? నువ్వు వాటితో ఏం చేస్తావు? రాళ్ళని రాస్తూ కొడితే మంట పుడుతుంది. బాగా చెప్పావు. రూబీ, రాళ్ళ నుండి మంట రావడానికి ఇంకా టైం పడుతుంది అనిపిస్తుంది. నాన్నగారు, ఇప్పుడు ఇంకెవరైనా ట్రై చేసి చూడండి. నాన్నగారు, ఇప్పుడు మీ టూల్ యూజ్ చేయండి. ఇది అయితే ఒక చాలా పెద్ద వుడ్ లా ఉంది. చూడండి, కర్రని రాయడంతో మంట పుట్టుకొచ్చేసింది. ఇప్పుడు మనం మన కర్రల్ని వెలిగించొచ్చు. భలే భలే. ఇప్పుడు వెళ్ళి వంట చేసేద్దాం. ఇప్పుడు ఇంకా చాలా మజా చేద్దాం మనం.